మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి తండ్రి మధ్యాహ్నం కాలం వరకు నాయన నీ పిల్లల ద్వారా చక్కని పాటల ద్వారా చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకై నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ అంత్య దినాల్లో అపాయమైన కార్యములు వచ్చును అని తండ్రి 20 సందర్భాలను తండ్రి 17 సందర్భాలు నాయన నీ కుమారుడు చక్కని విషయాలు తండ్రి వివరిస్తున్నాను నాయన. నీ ఆత్మ సహాయము నడిపింపు నీ కుమారుడికి మెండుగా దయచేయండి. ఒక బలమైన సాధనంగా నీ కుమారుడిని వాడుకోండి. అలాగే పాటలు పాడిన బిడ్డలను కూడా తండ్రి చక్కని స్వరాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి నీకు మహిమార్థమై తండ్రి నీ కుమార్తెలు అందరూ వాడబడినట్లు నీ కృపా సహాయమును నీ బిడ్డలకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ బలమైన నీ హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటాను తండ్రి. అలాగే నాయన వాక్యం వేయడానికి వచ్చే నీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వినబోతున్న నీ పిల్లలు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి తండ్రి సూటిగా నీ పిల్లలతో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభం నుంచి వెళ్ళి ముగింపు వరకు తండ్రి అధ్యక్షత మీరే వహించి నాయన నీ ఆత్మ సహాయము ద్వారా మీరే ఉన్నతమైన విలువైన సంగతులు మాకు నేర్పించమని నిండు మనసుతో వేడుకుంటూ ఆయన ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామను అడిగి వేడుకున్న తండ్రి ఆమె. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మంచిదండి. ఈరోజు పాఠాంశము దేవుని కాపుదలలో క్రైస్తవుని జీవితం అనేది ఒక ఉన్నతమైన అంశం అండి. దేవుని కాపుదలలో క్రైస్తవుని జీవితం ఎలా జీవించాలి, నేను రాజ్య సంబంధాల గురించి చెప్పాలనుకున్నాను. నిన్న విన్న తర్వాత అన్నయ్య మాకు మరి చెప్పాడు. నిన్న సేవకుడి సదస్సు ఉన్నప్పుడు జూమ్ యాప్లో కలుసుకొని మాట్లాడుకున్నాం. చక్కని విషయాలు చెప్పాడు. బోధకుడికి ఉండవలసిన లక్షణాలు నేను మాట్లాడడం కాదు, మీరే చెప్పండి అన్నాడు. బోధకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, మీ వల్ల నేను వినాలనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక తలంపు ఇస్తాడు. మీరందరూ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే వాక్య పరిచర్య చేస్తున్నారో సంఘాన్ని కాస్తున్నారో వారు మాట్లాడాలి అన్నాడు అన్న. ఇక నేను మాట్లాడడం మీకు తెలుసు కనుక మీరే మాట్లాడాలని చెప్పాడు అనమాట. అందరికి అవకాశం ఇచ్చారు. ఆత్మీయ సహోదరులు కూడా చాలా వరకు చక్కని విషయాలు పంచుకున్నారు. నేను కూడా చక్కని విషయాలు చెప్పాను, కానీ నాకు టైం సరిపోలే. ఎందుకంటే అలా ఒక 5 నిమిషాలల్లో మనం చెప్పలేము. ఒక 5 నిమిషాల టైం, అందుకే చాలామంది ఉన్నారు కాబట్టి 5 నిమిషాలు తీసుకుంటే ఎక్కడ అప్పటికే 2 అయిపోయింది. అందువల్ల కాలేదు. ఎలాగ ఈ సంగతి కంపల్సరీ మీకు చెప్పాలని నేను నిర్ణయం తీసుకున్నాం. మరి దేవుని కాపుదలలో క్రైస్తవుని జీవితం ఎలా ఉంటుంది, ఎలా మనం ముందుకు కొనసాగాలి మన జీవితం, మరి అలాగే దాంట్లోనే క్రీస్తు రాజ్య సంబంధులుగా చేర్చబడాలంటే ముందుగా మన గుణగణాలు వాక్య ప్రకారంగా జీవితం అన్న దాని మీదనే మనం ఈరోజు ఆలోచిద్దాం. దేవుని కాపుదలలో క్రైస్తవుని జీవితం అనేది ఒక ఉన్నతమైన మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1వ వచనం చక్కని మాటలు. ఇప్పుడున్న వాళ్ళు ఈ మాటలు ఎత్తారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు బాబు చెప్పిన అంశాలు కానీ ఇప్పుడు మేము మాట్లాడేవి కానీ ఇంత ఖండితంగా చెప్పరు. ఎందుకంటే వీళ్ళు మనుషుల నుంచి ఏదో ఆశిస్తారని అర్థం. మీరు ఎప్పుడైనా సరే కానీ ఉన్నతంగా దేవుని వాకి ధనాపేక్ష లేని వారై ఉండమన్నాడు ఖండితంగా దైవజనుడు సునీల్ కుమార్ గారు. చక్కగా మీరు వాక్యాన్ని ప్రకటించాలి, ఏ లోపం లేని వారుగా ఉండాలి. ఉంటే బట్టి సరి చేసుకోండి, ఏమైనా తేడా ఉంటే మీరు పక్కకు తప్పుకోండి అన్నట్టుగా చెప్పినండి. అది వాస్తవం. వాక్యానుసారంగానే ఉండాలి, వాక్యానుసారంగానే బ్రతకాలి. వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళే వాక్యాన్ని ప్రకటించే బాధ్యత కలిగి ఉంటారు. దేవుని నామానికి ఎక్కడ మీ వల్ల కలంకం రావడానికి వీలు లేదన్నాడు. నిజమే. అందుకనే పేతురు గారు చక్కగా 5వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలోను పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. ఈయన కన్ఫామ్ చేసుకోండి ఏమని, క్రీస్తు మహిమలో నేను పాలివాడనైన నేను అంటే ఈయన కన్ఫామ్ అయిపోయింది. ఇలా నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు వచ్చినప్పుడు ఆ మహిమలో నేను పాలుపొంతులు పొందుకుంటాను, నేను పరలోకం రాజ్యం వెళ్తానని ఒక గొప్ప నిరీక్షణతో ఉన్నాడు. ఎవరు? పేతురు గారు. పేతురు గారు ఏమంటున్నాడు, తోటి పెద్దనైన నేను సాక్షిగా ఉంటున్నాను. ఎవరికి సాక్షిగా ఉన్నాడు? క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఏ లోపం లేని వాడిగా ఉన్నతంగా బ్రతుకుతున్నాడు. మారుమనసు రాకమునుపు వేరే తొట్టిల్లిండు. యేసు ఎరుగని నాకు తెలియదని అబద్ధమాడిన మారు దాన్ని పక్కకు పెట్టాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రసంగంలోనే ఎలాంటి క్రైస్తవు ఎలా మారిపోయినో మీరు చూడండి. 3000 మంది, 5000 మంది, ఇంకెక్కువ మంది. ఇక
అంత ఉన్నతంగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు అతన్ని. అందుకని నీ బండ మీద నా సంఘమును కట్టేదని అంటాడు. ఒక ఉన్నతంగా ఒక సంఘానికి మూల స్తంభంగా ఎవరు నిలబెట్టాడు? పేతురు గారిని నిలబెట్టాడు. మరి అబద్ధమాడతానని తెలుసు. ఇది నీకు ఎప్పుడు జరగకుండా ప్రభు అని యేసుక్రీస్తునే గద్దించదాగుతా నేనే. అందుకే నా సాతానా, నా వెనకకు బొమ్మ, నువ్వు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతిని నువ్వు ఆలోచించట్లేదు. నాకు అభ్యంతరకరంగా ఉన్నావు. పేతురున్నాడు, పేతురుకు పట్టిన ప్రేరేపిస్తున్న శక్తిని, దయ్యాన్ని బట్టి అట్లన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో చక్కగా తోటి పెద్దనని నేను. క్రీస్తు శ్రమల్లో ఏమైందట? పాలివాడైందట, సాక్షిగా జీవిస్తున్నట. రాబో మహిమలో ఏమైందా? పాలివాడై ఉండట. బయలుపరిచే మహిమలో నేను పాలివాడను కన్ఫర్మ్ చేసుకుంటుంది. చూడండి, ఇంత నిరీక్షణతో, ఇంత భక్తితో ఇప్పుడు ఉన్న వాళ్ళం మనం చెప్పుకోగలమా అని ఒక లోకాన్ని మొత్తం మనం ఆలోచిస్తే, అపోస్తుల 13 మంది, ఎవరు? పేతురు, మన అపోస్తుడైన పౌలు గారిని కలుపుకుంటే 13 మంది అపోస్తులు 13 మందిలో ఉన్నతమైన కడపటివాడు, అకాలమందు పుట్టినట్టున వాడు, ఆ సంఘాన్ని హింసించిన వాడు మరి పౌలు గారు కనిపిస్తాడు. పౌలు గారు 14 పత్రికలు రాస్తాడండి. ఫస్ట్ మత పిచ్చి పట్టినట్టుగా ఉండి చాలా సంఘాన్ని హింసిస్తూ బాధ పెడతాడు. కానీ తర్వాత దమస్కు పట్టణంలో క్రైస్తవుడు ఈ మార్గంలో ఉన్నవారు అందరినీ తీసుకొచ్చి సరసాలు వేస్తాను, లేకపోతే చంపుదామన్న ఆలోచనతో తాకీదులు రాయించుకొని చక్కగా వెళ్ళిపోతుంటాడు. కానీ ఆ గౌని దగ్గరనే అవుపడడం, యేసుక్రీస్తు ప్రత్యక్షత వెలుగు ప్రకాశించడం, ఆయన పడిపోవడం, కళ్ళు పోవడం అంది ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అంటే ఒక మతంలో ఉన్నవాడిని మార్గంలోకి తీసుకొచ్చి, క్రీస్తు సాక్షి, క్రీస్తు కోసం చచ్చిపోవాలి, క్రీస్తు పోలికలో ఆయన చెప్పుకుంటాడు. ఎవరు చెప్పరు అంటే వాళ్ళు చెప్పలేదంటే వాళ్ళు గొప్పవాళ్ళని కాదు నే మాట, వాళ్ళు కూడా గొప్పగా బ్రతికారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న మాట, ఒక గొప్ప దమ్మున్న మాట చెప్పాడంటే పౌలు గారు, అంత ఉన్నతంగా. అందుకనే పౌలు గారు మరి తరికించడాలు, వాదించడాలు, ఒప్పించడాలు, పేతును కూడా ఒకానొక సమయమున గద్దిస్తాడు. ఆయన సువార్త పక్షమున గద్దిస్తాడు. యూదులు వచ్చినప్పుడు లేచిపోతాడు, ఏంటి అసలు నువ్వు అన్నదాని మీద ఆయన గద్దిస్తాడు. పేతురు గారు అగ్రగణ్యుడైనా ఒక్కొక్క సందర్భంలో వాక్యం నిమిత్తమే, వాక్యములో కొంచెం విభేదించినట్టుగా, వాక్యంలో కొంచెం తేడా కనిపించిన వెంటనే పేతురు గారిని సైతం ఏం చేశాడు? పౌలు గారు గద్దించాడు. కానీ పౌలు గారిని పేతురు ప్రేమించాడు. అదే వాక్యము నడిపింపు అంటే అదే. నా ప్రియ సహోదరుడైన పౌలు మహాజ్ఞాని, తనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున ఆయన రాసిన సంగతులు కొన్ని నేను గ్రహించుకున్నానన్నాడు తప్ప, ఇప్పుడున్న వాళ్ళ యొక్క గర్విష్ఠులుగా గారు. ఇప్పుడున్న వాళ్ళందరూ గర్విష్ఠులే. నాకు తెలియదా హెచ్చించుకోవడానికి. వాళ్ళ కాలు గోటికి మట్టికి సరిపోం మనం. ఎవరిది? అపోస్తులు. ఎవరేమనుకున్నా ఏక హృదయం, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగి ఉన్నతంగా దేవుని దైవత్వాన్ని ప్రపంచానికి కనపరిచారు. వాళ్ళకు వాళ్ళని హెచ్చించుకోలేదు, వాక్యాన్ని హెచ్చించారు. వీళ్ళు తగ్గించుకున్నారు. అపోస్తులందరూ తగ్గించుకున్నారు. ఘనత, మెప్పు అన్నీ దేవునికే చెందాలి, మనం జస్ట్ సాధనాలం అనుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళలాగా ఉన్నారా? ఇప్పుడు దేవుని మహిమను దొంగిలించే వాళ్ళలాగా అయిపోయారు. దేవుని మహిమకు రాకుండా వీళ్ళే అడ్డుగా తయారైపోతారు. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, బోధకులను చెప్పుకునే వాళ్ళందరూ దేవుని మహిమను, దేవుని గౌరవాన్ని, దేవుని మహిమను వీళ్ళే దొంగిలిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. అంత దౌర్భాగ్యమైన ప్రపంచంలో ఉన్నాం మనం. మరి దేవునిలో దేవుని మీద ఆనుకొని క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? కాపుదలలో ఎలా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే? వీళ్ళకి ఉన్నదండి చక్కగా. శ్రమలలో నేను పాలివాడనైన నేను మీలో ఉన్న పెద్దలను హెచ్చరిస్తున్నాను. హెచ్చరించిన వెంటనే వాళ్ళు సెట్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఇంకో వేరే పక్కకు పోయి మీటింగ్లు పెట్టుకోవడం. అర్థమైందా? ఇప్పుడు హెచ్చరించినా సెట్ చేయాలని చూసినా కూడా మళ్ళీ పక్కకు పోయి మళ్ళీ వేరే మాట్లాడుకోవడం. అంటే గురు ఫీజాలు వచ్చాయి. క్రైస్తవులు ఏమొచ్చినాయి? గురు ఫీజాలు వచ్చినాయి. మొత్తం ఒకరికి 10 మంది, ఇంకొకరికి 1 మంది, కొంతమంది ఈ గ్రూపులుగా ఏర్పడి ఇలా ఏర్పడుతున్నారంటే దయ్యం ఆలోచనలు అన్నీ. నేను ఉన్నతంగా వాక్యాన్ని బట్టి బాహాటంగా చెప్పేది ఏంటంటే, ఈ గ్రూపులుగా విడిపోయి ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది ఉన్నారంటే ఈ దయ్యపు ఆలోచనలు. మరి దేవుని ఆలోచనలు ఏముంటాయి? ఏక హృదయము, ఏకతాత్పర్యము, ఏకాత్మ గలవారై ఉంటారు. ఏక భావంతో ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళు దైవికమైన సంబంధము, పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నవారు. అది బాగా గమనించాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కసారి ఆ మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎందుకంటే మనం ఏ మాట అయినా మాటతో చెప్తే కుదరదు, వాక్యాన్ని రెఫరెన్స్ కోడ్ చేసి చెప్తే కానీ బాగుంటుంది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన, ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సావాసం, ఆత్మయందు ఏ సావాసమైనను,
ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల ఆత్మ వలన ఇవన్నీ ఉంటాయట. ఆత్మ నీలో ఉంటే కరుణ ఉంటుంది, దయారక్షం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆత్మ లేకపోతేనే ఈ కుళ్ళు, కుతంత్రము, మత్సరము, ఈ విభేదాలు, ఈ గొడవలు అయిపోతాయి. ఒకవేళ ఆత్మ నీలో ఉందనుకోండి, దయారసము, కరుణ, వాత్సల్యము, దయ, ప్రేమ, ఇవన్నీ సద్గుణాలతో నింపబడతాడు. ఇవన్నీ లేకుండా వీళ్ళు కక్షలుగా ఉన్నాయనుకోండి, మత్సరం, ఖచ్చితంగా మనకు బండ గుర్తు. ఓహో, వీడికి ఆత్మ నడిపింపు లేదు, వీడు ఇలాంటి భ్రష్టాత్మతో ఉన్నాడని బండ గుర్తుగా చెప్తున్నాడు. ఇది రాస్తున్న పత్రిక ఎవరండి? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చక్కని విషయాలు చెప్తున్నాడు. కిందికి వచ్చిన చూడమ్మా, ఇక్కడ చూడండి. మీరు ఆత్మ ఉంటే మీకు ఏమొస్తుందంటే ఏక మనసు వస్తుంది. ఏక మనసుకులై ఏక మనసు కలిగినట్లుగా ఏక ప్రేమ, ఒకటే ప్రేమ, రెండు ప్రేమలు, మూడు ప్రేమలు లేదు, మనిషికో ప్రేమ ఉండదు. వ్యక్తిని ప్రేమిస్తాడు, అర్థమైందా? ఇక్కడ అదే బాధ. వ్యక్తులను ప్రేమించడం కాదు, సంఘం మొత్తం అంతా కలుపుకుంటే ఏంటి, మనం అందరం ఏమై ఉన్నాము? క్రీస్తుకు అవయవాలమై ఉన్నాము. క్రీస్తు ఏమై ఉన్నాడు? మనకు శిరసై ఉన్నాడు. అందరినీ సమానంగా ప్రేమించాలి, సమానత్వం చూడాలి. ఇప్పుడు సంఘాలు చూసే పరిస్థితి ఉందా? అస్సలు లేదు. గమనించండి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ గౌరవాన్ని పెంచుతుంటారు. వీళ్ళే దేవుని దృష్టిలో అందరు సమానమే, కానీ మనుషులు ఈ భేదాలు చూడండి, భయంకరమైనవి అన్నీ. ఈ తలంపులు, వీళ్ళ ఆలోచనలు. ఒకవేళ ఆత్మ నీకు ఉందనుకోండి, సమానమైన ప్రేమను పంచడానికి మంచి నడిపింపు ఉంటుంది. నువ్వు వాళ్ళని ప్రేమించి వీళ్ళని పక్కకు పెట్టే ఒక విభేదమైన ఆలోచనలు నీకు వచ్చి, నువ్వు వాళ్ళ మనిషిని, వాళ్ళ బట్టలను, వాళ్ళని ఆస్తులను చూసి నువ్వు ప్రేమించేటటువంటి నీలో ఒక దుర్బుద్ధి ఏదో ఉంది అని ఖచ్చితంగా బైబిల్ కన్ఫర్మ్ చేస్తుంది. అర్థమైంది? ఆత్మ నడిపింపుంటే ఏకభావము, ఏకతాత్మ, ఇవన్నీ కలిగి ఉంటాయి. ఈ కలిగి లేకనే సంఘాలు మొత్తం విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అర్థమైందా? ఏదైనా ఘనతైనా మెప్పైనా ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏకభావం కలిగి ఉంటుంటుంది, ఏక ప్రేమ కలిగి ఉంటుంటుంది, ఏక తాత్పర్యం కలిగి ఉంటే దేవునికి మహిమ వస్తుంది. ఇసుకపోతే ఏమొస్తుంది? కుక్కలు చింపిన విస్తార లెక్క అయిపోయింది మొత్తం క్రైస్తవ లోకం మొత్తం. అర్థమైందా? ఒకరి మాట వినకుండా ఒకరు, అర్థమైందా? సంఘాలలో మొత్తం గ్రూపిజం మొత్తం అయిపోయి మనుషుల అపమానాలు కదా, క్రీస్తుకు అపమానాలు లేరు. అర్థమైందా? క్రీస్తుకు అపమానుడికి వాక్యాన్ని ప్రేమిస్తాము, క్రీస్తుని ప్రేమిస్తాము, పరిశుద్ధాత్మలో మేము ఆనందిస్తామన్న ప్రపంచం ఎప్పుడో సలారిపోయింది. అవునంటారా కాదంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మొదటి శతాబ్దంలో ఉన్నంత పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్యపు జల్లులతో నింపబడి ఉన్నతంగా ఉన్నారంటారా? చూడండి, లేదది, అది లేకనే కదా ఈ మాట చెప్తున్నాడు. అలా అప్పటికే ఒకవేళ ఆత్మ నడిపింపు ఉంటే ఇవన్నీ చెప్తాడు. ఆయనకి ఎలా సంతోషపడతాడు? ఆత్మ ఎప్పుడు నీలో ఉంటుంది, దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది, దేవునికి ఎప్పుడు ఘనత వస్తుంది. దేవుడు చెప్పిన కోణంలో మనం ఉంటే దేవునికి మహిమ, ఘనత, మెప్పు వస్తుంది. మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ పైపెచ్చు ఇది దేవునిలో ఉన్నామంటే ఎక్కడ దేవునికి అది హితము, మహిమ వస్తుందండి? మహిమ అస్సలు రాదు. మహిమ అస్సలు రాదండి. మహిమ రావాలంటే, దేవుని నుంచి గణపరచబడాలంటే మన దేహాలతో కనపరచాలి. మనం మన 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 దేహంలో వాక్యాన్ని నివసింపజేసుకొని మన బ్రతుకుల్లో దేవుని వాక్యాన్ని కనపరుచుకోవాలి. మాటలు చెప్పడం కంటే బ్రతుకులతో చూపిస్తే బాగుంటుంది. అపోస్తులు మొత్తం ఏంటంటే వాళ్ళు చెప్పడమే కాదు, బ్రతికి చూపించారు వాక్య ప్రకారంగా. అందుకని మీలో ఉన్న పెద్దలను హెచ్చరిస్తున్నాను నేను అన్నాడు. హెచ్చరించడం అంటే మామూలు కాదు. తప్పు చేసేవాడు హెచ్చరించే అవకాశం లేదు. అర్థమైందా? నువ్వే పీకల్లోకి లాగా మొత్తం పాపంలో కూడుకుపోయినావు. పక్కన నువ్వు పాపివా నువ్వు చెప్పడానికి నీకు ఏం హక్కు ఉంది? యేసుక్రీస్తు అన్నాడు, ఆయన అనడానికి ఉండదండి, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపింపగలడన్నాడు. నువ్వు పాపం చేయకుండా పాపం చెప్తాను ఖండిస్తే అర్థం ఉంటుంది. అది న్యాయం. తమ్ముడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు, ఇది తగదు కదా, మనం పరిశుద్ధులం కదా, నేను ఎలా బ్రతుకుతాను నన్ను చూడని ఒకనాడు అలా చెప్పుకునే పద్ధతులు ఎక్కడ ఉన్నాయా? ఇగో నాకు ధనాపేక్ష లేదు తమ్ముడు, నాకు ఈ లోకం మీద ఏం లేదు తమ్ముడు, నన్ను చూడ అవసరం అనుకుంటే బైబిల్లో వచనాలను చూడకు తమ్ముడు, దానికి నిదర్శనంగా వాక్య ప్రకారంగా నన్ను చూడు. ప్రేమతో చెప్తే ఖచ్చితంగా మారుతాడు. వాక్యం కూడా ఒకసారి నిన్ను మాటలు నీకు అర్థం కాకపోయి మారకపోయినా నీ బ్రతుకును బట్టైనా మారిపోతాడు. ఎందుకంటే వాక్యం అర్థమైన వాడు బ్రతుకుతాడు, బ్రతికిన వాడిని బట్టి ఇంకోటి మారడానికి ఆస్కారం ఉంటుంది. అసలు వాక్యమే అర్థం కాకపోతే, వాక్య ప్రకారం నువ్వే బ్రతకపోతే పక్కన ఏడబోతాడు. వానికి మాత్రం వాక్యం తీసి చెప్పేసి నువ్వు వాక్యం అంత అర్థమైనట్టు నువ్వు చెప్పేస్తావు. తర్వాత పోయి మళ్ళా నువ్వు లోకంలో బ్రతికేవాడు ఏమనుకున్నాడు? వీళ్ళు చెప్పుదిరే కానీ చేయరు, మనం కూడా ఇలాగనే ఉందాం గుంపులో గోవిందలాగా వెళ్ళిపోతారు. అంతేనా కాదా? ఇదంతా భయంకరమైన ఒక చీడలాగా అండి. ఈ అంత్యకాలం పిలుపు చివరి గడియ మేలుకొలుపుగా మొత్తం చీడలాగా పెట్టేసింది క్రైస్తవ్యాన్ని. మొత్తం తమ ఆత్మీయ జీవితాలకు మొత్తం అడ్డుబండగా ఇవన్నీ మారిపోతున్నాయి. ఏకప్రేమ ఉండదు, ఏకభావం ఉండదు, ఏకతాత్పర్యం ఉండదు. ఉండకుండా చేసేవాడు ఎవడు? మేము ఎందుకు ఇలా ఉండలేకపోతున్నామని పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టి మోకాళ్ళుని ప్రార్థన చేసుకొని, పరిశుద్ధాత్మ దేవ నాలోనికి రా, నాలో ఈ సఖ్యత కుదిరించు, నాలో తప్పిదమ్ములు ఉంటే పారదోలుచుకుంటాను నేను, నా వల్ల కాదు, అందుకనే ఆదరణకర్తగా నన్ను ఆహ్వానించాలి.
ఆయన ఎప్పుడు వస్తాడండి? మనలో పరిశుద్ధమైన హృదయం ఉంటే వస్తాడు. మనం లోక సంబంధమైన వీని మీద వాని మీద కోపం పెట్టుకొని మొత్తం ఇలా ఉన్నామనుకోండి, పరిశుద్ధాత్మ అస్సలే రాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ రావాలంటే ముందు మనలో ఉన్న ఈ హెచ్చు తగ్గులని మన హృదయం నుంచి క్లీన్గా తొలగించుకోవాలి. తొలగించుకున్నవాడు చెప్తాడు. పౌలు గారికి అంతకుముందు ఏమిటి? కోపంతో రగిలిపోయిండు, ఊగిపోయిండు. అవునా? ఈ మార్గంలో ఉన్న వారందరూ చంపేసిండు, చాలామందిని చెరసాలు వేసి హింసించుడు, సంఘమును పాడు చేసిండు. మార్గంలోకి వచ్చేవరకలా కొట్టిపిస్తే కొట్టుపించుకున్నాడు. అవునా? తిడితే తిట్టిపించుకున్నాడు. అర్థమైందా? ప్రాణం తీస్తే పోతా అన్నాడు. కానీ మళ్ళీ ఆయన ఏమైనా ఎందుకంటే లోక విద్యలు అన్నీ వచ్చు పౌలు గారికి తెలుసా? కత్తి పట్టుకున్నాడు అనుకో, ఆయన చేయగలడు అన్ని మంచి, ఎందుకంటే మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, మంచి జ్ఞాని అపోస్తుడైన పౌలు గారు. అన్ని విద్యల్లో మొత్తం అన్ని రగడీలిపోయిండు మొత్తం పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు ఆ పాత విద్యలు ధర్మశాస్త్రం ప్రకారంగా మొత్తం. మరి ఆయన కత్తి పట్టుకున్నాడు అంటే అన్నింటిలో కత్తి దిప్పేవాడు, అన్నింటిలో ప్రవీణుడు అయితే కత్తి పట్టుకుంటాడు. కత్తి పట్టుకొని ఉన్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని విద్యల్లో మంచి ప్రవీణుడు, లోక విద్యల్లో ఉన్నాడు, ధర్మశాస్త్రంలో కానీ అన్నింటిలో ప్రవీణుడు ఉన్నాడు. ఆయన అన్నిటి వదిలేసుకొని సాధువుగా వధింపబడిన గొర్రె పిల్లలాగా వచ్చి మౌనంగా ఉన్నాడు. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తం ఉన్నాడు. ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ కొంతమంది ఒకళ్ళు చెప్పుకుంటారు, పౌలు గారిని పోల్చుకుంటారు, పేతురు గారిని పోల్చుకుంటారు, అపోస్తుల కాలు గోటి మట్టికి కూడా సరిపోం మనం. అర్థమైందా? వాళ్ళతో పోల్చుకుంటారండి రకరకాలుగా. ఏంటి అంత్యకాలంలో ఈ భావాలు ఉన్నవాడే క్రైస్తవుడు, ఈ భావాలు ఉన్నవాడే రాజ్య సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు వాళ్ళే. నీకు దేవుని మీలో ఉండి దేవుని కాపుదలలో నీవు జీవితం కొనసాగించాలి. క్రైస్తవ జీవితం అంటే ఆశామాష అసలే కాదు. చదువునాడు మళ్ళీ ఒకసారి అమ్మా. ఏక భావం గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనసుందా? అందరి నీ మనసు నీదే, నా మనసు నాదే అని ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. సంఘంగా కూడుకున్న మనం అందరిది ఒకే దాని అందు, వారి ఒకే భావం అందు వాళ్ళ మనసు ఉండాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు క్రీస్తుకు అవయవాలుగా మారిపోవాలి, శిరస్సుగా ఆయన ఉండాలి. ఎవరు ఉండాలి? క్రీస్తుగా శిరస్సు ఉంటే నీ భావములన్నీ ఒకే భావం కిందకి వస్తాయి. ఆయన శిరస్సును పక్కకు పెట్టేసుకున్న మనకి ఏముంటాం? క్రీస్తుకు అవయవాలుగా అంటుగట్టకుండా ఉండడం అంటే వేరుగా ఆలోచించడం అన్నట్టు. అర్థమైందా? వేరుగా ఆలోచించే వాళ్ళే భిన్నమైన ఆలోచనలు చేస్తారు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఒకే దాని యందు మీ మనసు ఉంచాలి. క్రైస్తవులందరూ సార్వత్రిక సంఘంగా మారాలంటే ఒకే భావంతో ఉండాలి. అర్థమైందా? ఒకే భావంతో ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలందరూ వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్య ప్రకారం ఉండాలి. వీళ్ళేంది డినామినేషన్లుగా మొత్తం విడిపోయారు. అర్థమైందా? ఎవరికి దోచిన బోధ వాళ్ళకే, రాత్రికి రాత్రే మొత్తం బోధకులు అయిపోయి, అర్థమైందా? ఇష్టం వచ్చింది మీరు తోచిందాలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. అర్థమైందా? నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, అసలు మారు మనసే ఉండదు. వాక్యం చెప్పేవారు కొంతమందికి రక్షణే ఉండదు. ఎందుకు? లోక సంబంధమైన కోరికలతో నింపబడ్డా నీకు రక్షణ ఎక్కడిది? అసలు సిసలైన రక్షణ ఏం దగ్గర? ఈ లోకం మీద వైరాగ్యంతో బ్రతికేవాడే అసలైన రక్షణ. విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. మారు మనసు పొందిన తర్వాత రక్షణ. కానీ పెళ్లికి తీసుకుంటారు కొంతమంది బాప్తిసం. తెలుసా? అసలు మారు మనసే ఉండదు, దీనికి దానికి సంబంధం లేదు. రక్షణకు ప్లస్ ఈ బాప్తిసానికి సంబంధం లేదు. అయినా కూడా మందలో కలిపేసుకోవాలని రకరకాలుగా ఏ మారుస్తూ వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారండి? వాళ్ళ మనసు మారితేనే, క్రీస్తు మనసు నీలోకి వస్తే అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకో. అర్థమైందా? రకరకాలుగా అలాంటి వాళ్ళు కూడా మొత్తం లోకంలో చలామణి అవుతున్నారు. ఎక్కడ చూసినా వేల మంది వెళ్ళిపోతున్నారు. మంచిది, సంతోషం. వేల మందిలో ఏ ఒక్కరైనా మారు మనసు ఉందా? అసలు పరలోకం వెళ్ళే స్థితిలో ఈ క్షణమే యేసుక్రీస్తు వస్తే పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఈ మనసుందా? ఒకే దాని అందు మనసుందా? ఒక్క దాని అందే మనసు ఉన్నట్టు వాక్యం చెప్తున్నారా? వాళ్ళని ఈరోజు ఏమైనా గద్దిగిస్తే వాళ్ళు రారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు రాకపోతే మాకు దశమ భాగాలు ఉండవు. వాళ్ళ వల్ల మేము బ్రతుకుతున్నాం, వాళ్ళ మీద పడిపోతున్నాం. ఎందుకు ఈ ఆలోచనలు నీకు? అపోస్తులు అలాగనే బతికారా? ఏ ఒక్కరైనా మీరు చూడండి, తప్పును తప్పుగా ఖండించారు, గద్దించారు. మనుషులను ఒక ఉన్నతంగా వాళ్ళలో ఉన్న ఈ లోపాలన్నీ తీసివేసి దైవత్వాన్ని నింపించి సమానత్వం వాళ్ళలో నింపి చక్కగా పరలోక రాజ్యాన్ని నడిపించాలన్న ఆత్మల భారం కలిగి ఉన్నారు. ఆస్తులు కూడా పెట్టుకోవాలని ఎక్కడ వాక్యం చెప్పలే. తమ కోసం ఆస్తులు కూడా పెట్టుకోవాలనుకున్న వాడే అది భూ సంబంధమైనది, దుష్టుని బోధ. అర్థమైందా? ఆత్మల భారం కలిగి పరలోకానికి ఆత్మను నడిపించాలని ఒక ఆతృతతో వాక్యాన్ని, ఉన్నతమైన వాక్యాన్ని, వాళ్ళ లోపాలన్నింటి సరి చేసుకున్న ఆయన ఇలా ఉంటే ఇది మనకి కాదు, దేవుని సంబంధమైన కాదని వాక్యాన్ని విప్పి చెప్పి వాళ్ళని హెచ్చరించి ఉన్నతంగా ఒకే మనసు, ఒకే దాని మీద వాళ్ళ మనసును తీసుకొచ్చి నిలబెట్టామనుకోండి, అప్పుడు దేవునికి ఆనందం. ఎవరైతే ఇప్పుడు మనం చదువుకున్నామో ఇలా ఉన్నవారే దేవునికి ఆనందము, దేవుడు సంతోషిస్తాడు. వీళ్ళని బట్టి
అపోస్తలుని బట్టి సంతోషించాడు అప్పుడు. తర్వాత ఇప్పుడున్న లోకంలో ఉన్న వాళ్ళందరినీ బట్టి సంతోషించే పరిస్థితి ఉందంటారా? బాధపడే పరిస్థితి ఉందంటారా? బైబిల్లో ఏదైనా ఉండని, కానీ బైబిల్ ప్రకారంగా బోధించే పద్ధతి లేదు. అర్థమైందా? ఎప్పుడో బైబిల్ వాక్యాలను మొత్తం గాలికి వదిలేశారు. వీళ్ళకు అనుకూలంగా, వీళ్ళకు నొప్పి లేని బోధ, వీళ్ళకు అనుకూలంగా కొన్ని వచనాలు తీసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు తప్ప దేవుడు వచ్చే నాడుకు. ఎందుకని ఇంతకుముందు మనం చదివాం, నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభం అయితే పాపియు అవిశ్వాసం ఎక్కడ నిలుస్తాడు? తీర్పు అనేది దేవుని ఇంటనే ఆరంభమైపోతుంది. దేవుడు ఏంటంటే నమ్మిన వాళ్ళ నుంచే స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఎలాంటి వాడు? నమ్మిన వారి నుంచే స్టార్ట్ చేస్తాడా? రండి బాబాని. కానీ మనం గోధుమలాగా ఉంటున్నామా, గురుగింజల్లాగా ఉంటున్నామా అని తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పంటకాలం వస్తుంది, ఆయన కోత యుగ సమాప్తి, ఆయన వస్తాడు ఖచ్చితంగా. మరి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళే దేవుని సంబంధులండి. ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళే గోధుమలు, ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళే పరలోక రాజ్యములు. ఆ పరలోకం అనే కొట్టులో వీళ్ళు పోయబడతారు. లేకపోతే గురుగులుగా మిగిలిపోతారు, అగ్నిలో కాల్చబడతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఆ మాట చెప్తున్నాడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 48 చూడానా, 46 నుంచి చదువుకుందాం. ఎంత చక్కని విషయాలు దేవుడు చెప్పినా కూడా ఈ మాటలకు పట్టించుకోలేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని ఆ రాజ్యమును గురించి, ఈ పొలమును గురించి, అన్నిటి గురించి ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మనకు అర్థమయ్యే రీతిలోనే పరలోకపు జ్ఞానాన్ని, అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేయించడానికి చెప్తున్నాడు. ఒక వర్తకుని పోలి ఉన్నాడు అంటాడు, ఒక భూమిని కొన్నాడు అంటాడు. ఈ అన్నిటి గురించి ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వస్తున్నాడు యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలు ఆనాడున్న సమాజానికి అర్థం కాలే. ఈనాడు ఏమన్నా అర్థం చేసుకొని బతున్నారా? సర్వసత్యం వచ్చినాక కన్నారా అనుకొని మనం ఆలోచిస్తే ఈనాడు కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అర్థం చేసుకునే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అర్థం చేసుకుని వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, పదుల సంఖ్యలో ఉన్నారు. అర్థం చేసుకోకుండా వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు, వాక్యాన్ని గాలి వదిలేసిన వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారని చెప్పొచ్చు. 350 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. గణాంకాలు చూస్తే 350 కోట్ల పైచీలకే. వీళ్ళందరూ ఎంతమంది పోతారో పరలోకం అని ఒక్కసారి ఆలోచిస్తే లక్షల్లో ఉండరో తెలియదు. లక్షల్లో ఉండరో తెలియదు. కోట్లలో సంఖ్య మాత్రం కోట్లలో ఉంది. కానీ మరి సంఖ్య చూస్తే మాత్రం లక్షల్లో ఉండదో తెలియదు. మరి అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే దాని ఉపమాన రీతిగా చక్కని విషయాలు యేసుక్రీస్తు విడమర్చి చక్కగా చెప్తున్నాడండి. ఎక్కడా మోసపోకూడదు. ఆనాడు అప్పటికే యేసుక్రీస్తు వచ్చేంత వరకే శాస్త్రుడు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, దరిద్రులు మొత్తం ఏం చేసినట్టే సర్వనాశనాన్ని, సమాజాన్ని పాడు చేసిన అప్పటికే. ఎందుకంటే శరీర సంబంధమైన బోధించి ఆచారాలు మొత్తం పెట్టారు గోడ లెక్క. ఆచారాలు మాత్రం వాళ్ళ హృదయంలో పెట్టేసి ఆజ్ఞలు మాత్రం బొత్తిగా పక్కకు పెట్టేశారు. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. సత్యం జరిగే చోట సంతగా మార్చేశారు మొత్తం. గొర్రెలను, ఎడ్లను, మేకలను, పావులను అమ్ముకునే వాళ్ళను, ఎందుకంటే వ్యాపారము సంతగా మార్చేశారు. అర్థమైందా? సత్యం జరిగే చోట ప్రతి విశ్రాంతి దినమప్పుడు శనివారం నాడు కూడుకొని చక్కని విషయాలు, దేవుని వాక్యాన్ని బోధించవలసిన వీరే వ్యాపారం సంతగా మార్చేశారు. అక్కడ వ్యాపారం ఉంది, ఇప్పుడేమైనా వ్యాపారం లేదా? ఇక్కడ కూడా వ్యాపారమే ఉన్నది మొత్తం. ఏంటి? అన్ని అమ్ముకోవడమే కదా, అన్ని అమ్ముకోవడమే. వీళ్ళ పుణ్యమాన నూనె డబ్బాల పేరు విపరీతమైన రేటు పెరిగిపోయింది, కర్చిప్లకు రేటు పెరిగిపోయింది, నూనె డబ్బాలకు రేటు పెరిగిపోయింది. వీళ్ళ పుణ్యమే, దానివల్ల వచ్చేదేం లేదు. నీ హృదయం బాగలేనప్పుడు నువ్వేం చేస్తే ఏం ప్రయోజనం అయ్యా? నీ హృదయం మంచిగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీకు సొంత పవర్ ఏం లేదు, నీది మంచిగుండు. ఫస్ట్ నువ్వు వాక్యం చెప్తే నువ్వే మంచిగుండు. అసలు నీకే ఈ ధనాపేక్ష మీద నువ్వు వాక్యం బోధిస్తూ మనుషులందరూ వంచిస్తున్నావు. నువ్వు ప్రార్థన చేసే నుండి ఒకరి బాగు చేయదు. అర్థమైందా? బైబిల్ సూటిగా చెప్తుంది, నీ హృదయం బాగలేదు, నువ్వే ధనాపేక్ష కలిగి శరీరంలో కోరికలు పుట్టే, నీకే శరీరం మొత్తం కోరికలు పుట్టలాగా మార్చుకున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే పక్కన స్వస్థత అయిద్దా? బైబిల్ అస్సలు ఒప్పుకోదు. అసలు బైబిల్ తెలియక వీళ్ళు విన్యాసాలు వేస్తున్నారు మొత్తం. బైబిల్లో ఉన్నది వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు. అందరూ ఒకే తాటి మీదకి రమ్మనండి. ఒకే తాటి మీదకి వచ్చి దేవుని వాక్యం లేదు, ఈయన చెప్పింది ఆయన విభేదిస్తా. ఆయన వాక్యాన్ని విభేదిస్తారా, మనిషిని మీకు విభేదిస్తారంటే వ్యక్తిని విభేదిస్తలేరు. వాళ్ళు వాక్యాన్నే వద్దంటున్నారు. బైబిల్లో ఎన్నే ఉంటాయి బ్రదర్, మనం ఉండలేము, అలా మనం బతకలేము. బైబిల్ ఎందుకు నీకు? పక్కకు పెట్టేసి ఉండేసి. అందుకని మీలో అనేకులు బోధకులు కాకుడి అంటాడు. అన్ని విషయంలో మీరు అన్ని విషయాల్లో మీరు తప్పిపోతున్నారు. ఏ విషయాల్లో? దేవుని వాక్యాన్ని అన్నింటినీ వక్రీకరిస్తున్న అన్ని విషయంలో మీరు తప్పిపోతున్నారా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి. అన్ని విషయాల్లో తప్పిపోతున్నారు అని చెప్తున్నాడు.
యాకోబు గారు మొదటి శతాబ్దాన్ని, ఈయన అపోస్తుడు కాదండి, శిష్యుడు, యేసుక్రీస్తు తమ్ముడు. ఏం చెప్తున్నాడు చూడండి, చక్కని విషయాలు. నా సహోదరులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు ఏమంటున్నాడు, బోధకులు అయిపోయింది అని చెప్తున్నాడా? అనేకులు బోధకులు అయిపోయింది అని చెప్తున్నాడా? కాకుండా అంటే అసలు దయచేసి ధనార్జనే జేయంగా క్రైస్తవ్యము ఉర్రు తొలుగుతుంది మొత్తం. ఐటీ దాడులు తగినాట. ఎక్కడ? పాల్ దినకరన్ ఐటీ దాడులు తగినాట. ఏంటి పరిస్థితి? ఒక బోధకుడు గవర్నమెంట్కు డబ్బు కట్టేంత ఎక్కడికి వచ్చిందయ్యా? కోట్ల రూపాయలండి, కోట్ల రూపాయలు ఐటీ దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి, ఎక్కడిది ఇంత డబ్బు? ఎక్కడిది డబ్బు? ధనార్జనే జేయంగా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అర్థమైందా? ఈ డబ్బు ముట్టుకోవడానికి వీల్లేదు. కానుకలుగా వేసింది అది రక్తాపరాధం అవుతుంది తెలుసా? అది వాళ్ళు ఇచ్చింది దానికే వాడాలి, సువార్తల నిమిత్తమే వాడాలి. సంఘంలో ఉన్న వారి అవసరాల నిమిత్తం, ఉన్నతంగా దేవుని పనులకు వచ్చేవారికి అందరికీ భోజనాల నిమిత్తం, దాని నిమిత్తం వాడాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం బ్యాంకు బ్యాలెన్స్లు పెట్టుకొని మనం విపరీతంగా సుఖభోగాల్లో తులతూగిపోవడానికి కాదు, ఏసీ గదుల్లో కులకడానికి కాదు, ఈ ఇచ్చిన డబ్బులన్నీ పెట్టుకొని. అర్థమైందా? రక్తాపరాధం అయితే క్రీస్తు మరణ సమాధిని పునరుత్థానాన్ని ప్రకటించడానికి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు దాని గురించే ఖర్చు పెట్టాలని చెప్తుంది బైబిల్. అపోస్తులకు ఇచ్చారు, వాళ్ళ పాదాల దగ్గర తీసుకొచ్చి పడేసిరు మొత్తం. వాళ్ళు ఏం చేశారు? తీసుకుపోయి వారి అక్కర కొలది పంచిపెట్టి ఏం చేశారు? వాళ్ళకు సమిష్టిగా ఉంచుకొని దేవుని వార్తను, దేవుని రాజ్య వ్యాప్తిలో ఉన్నతంగా ప్రకటించారు. వాళ్ళు ఒకే మనసు ఉంది కాబట్టి అందరూ అలాగే చేసారు. మీకేముంది? స్వార్థమైన మనసులు ఉన్నాయి కనుక ఒకే మనసు యందు వాళ్ళకు లేదు. ఉందా? లేదండి. కింది వచ్చిన వాళ్ళు ఏమంటాడు? మీరు అనేక విషయంలో తప్పిపోతున్నారు. ప్రేమించే విషయంలో తప్పిపోతారు, మాట యందు తప్పిపోతారు, అబద్ధం ఆడటంలో ఇంకా వీళ్ళకంటే ప్రవీణులు కూడా ఉండరు. అబద్ధం ఆడొద్దని చెప్తాడు, అవసరాన్ని బట్టి వీడే అబద్ధం ఆడతాడు. అర్థమైందా? అన్ని విషయంలో తప్పిపోతున్నారు. అసలు ధనాపేక్ష నీలో ఉండొద్దు, అయినా అపేక్షిస్తూనే ఉంటావు. తప్పిపోయినావు కదా. ధనాపేక్ష నీలో ఉందనుకో, వాక్యంలోనే ఉండొద్దని చెప్తాడు, కానీ లోపల మాత్రం కావాలని కోరుకుంటాడు. అంటే నీ అర్థం ఏంటి? నువ్వు ఆ వాక్యాన్ని పాటించే వ్యక్తివి కాదని అర్థం. ప్రేమ ప్రేమ అంటావు, ఎవరినో టార్గెట్ చేసి వాక్యం చెప్తావు. అర్థమైందా? అంత ప్రేమ ఉండదు. నువ్వు అందరి సమానమైన ప్రేమ నువ్వు ప్రేమించలేవు. నీతోని కాదు, నువ్వు సైలెంట్గా ఉంటే అంతే. ఇక అర్థమైందా? అనేక విషయంలో మనం తప్పిపోతున్నాము. అనేకులు మీరు బోధకులు కాకుడుడి, కఠినమైన తీర్పు ఉంటుంది అని చెప్తున్నాడు హెచ్చరికగా. అంటే సంఘం చెడిపోవడానికైనా సంఘములో మాదిరిగా కోరి పెట్టుకోవాలి, బోధకుడినే చూస్తారు ఖచ్చితంగా బోధించేవాడు. వీడే కల్మషంతోనూ పాపంతోనూ లోకాశలతో నిండిపోతే వాళ్ళు కూడా అలాగనే అవుతారు. మందకు మాదిరిగా ఎవరు? కాపరి. ఈ కాపరే చెడిపోయిన మనసు కలిగి ఉంటే ఇంకెవరిగా? అందరినీ మొత్తం మార్చేస్తారు. శాస్త్ర పరిచయాలు అలాగనే చేశారు. ఇశ్రాయేలు జనాంగం యేసుక్రీస్తు వచ్చేవాడికల్లా పవిత్రులుగా ఉన్నారా? కల్మషముతోనూ, మత్సరముతోనూ, దోపుతోనూ, అజితేంద్ర తత్వంతోనూ భయంకరంగా ఉన్నారు. అరే బాబు, వెలుపడ మాత్రమే మీరు శుద్ధి, లోపటేంటి మీరు ఇలా నిండుకొని ఉన్నది? వెలుపడ చేసిన దేవుడు లోపల చేయలేదా? దాన్ని దోమండి. ఫస్ట్ అజితేంద్ర తత్వం ఉంది, మత్సరం ఉంది, కుళ్ళు కుతంత్రం లోపల పెట్టుకున్నావు. పొద్దున్న లేసి స్నానం చేస్తున్నావు, ఒంటి స్నానం చేస్తున్నావు. అర్థమైందా? ఒంటి మీద బట్టలు వేసుకున్నావు, తెల్లగా కనిపిస్తున్నావు, లోపడేంటి అలాంటిది ఉంది. మనుషులు బయట చూస్తారు, దేవుడు లోపల చూస్తాడు. అది గమనించాలి. ఎవరైనా బోధకులు, ఎవరైనా వాక్యం చెప్పేవాళ్ళు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా హృదయం తలంపులను చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, నేను ఏమై ఉన్నాను దేవునికి మీరు చూస్తారు, మీరు చూడలేరు నన్ను, నేను ఎలా ఉన్నానో, నా హృదయం ఏంటో మీరు చూడరు, కానీ దేవుడు మాత్రం చూస్తాడు. మనుషులు ఏం చేస్తున్నారు? అందరినీ కనపరుచుకునేటట్టుగా వేల రూపాయలు. అర్థమైందా? ఒక్క డ్రెస్ కోట్ ఎంత? 50,000, ₹1,00,000 దాకా వేసుకో. ఈ ఒక డ్రెస్సునే, ప్రేమించే డ్రెస్సునే వదులుకోలేని నీ బతుకు నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? మీరు ఒకసారి నీకు ఏదైతే నువ్వు ప్రేమ నాకు కావాలి అనుకున్నావో, నాకు ఏ అయితే లాభకరమైనవో అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను పౌలు గారు చెప్తున్నాడు. నాకు ఏ అయితే లాభకరమైనవో అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను సువార్త నిమిత్తం. పెంటతో సమానంగా ఎంచుకున్నామన్నారు. మీరు పెంట తెచ్చుకొని ఏం చెప్తున్నారు? పెంటతో తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఇది దేవుని ఆశీర్వాదం నువ్వు చెప్తున్నావు. దేవుడు ఇచ్చిన దానికి మీరు చెప్తున్న దానికి అసలు ఆస్మాన్ పరాగ్. అర్థమైందా? బైబిల్ వేరుంది, సమాజం వేరుంది. అర్థమైందా? బైబిల్ అనేది వాగ్దాటిగా సూటిగా మాట్లాడతాడు, ఖచ్చితంగా దేవుడు గద్దిస్తున్నాడు. కానీ దేవుని వాక్యం కూడా వీళ్ళను మార్చలేకపోతుంది. దేవుని వాక్యం కూడా నీలో పనిచేయలేకపోతే, నీలో అది పనిచేయకుండా ఇంత కఠినాత్మగా నువ్వు మారుతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ లేదు, భ్రష్టాత్మ ఉందని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని దుఃఖపడతాడు, పరిశుద్ధాత్ముడు ఎమ్మడే సెట్ అయిపోతాడు. వాక్యం వినగానే అమ్మో నేను పరలోకం వెళ్ళాలి, ఎందుకు నా ఈ లోపాలు అవపడుతున్నాయి, ఎమ్మడే సెట్ అయిపోతాడు.
అమ్మటే హెచ్చరింపబడతాడు. ఆత్మ ఏంటంటే నీలో, ఎందుకంటే నీతిని గూర్చియు తీర్పును గూర్చియు నేను ఒప్పింపజేస్తుంది. పాపం గురించి నీ హృదయంలో ఉండి పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళ బ్రతుకులు వేరే ఉంటాయి, లేని వాళ్ళ బ్రతుకులు వేరే ఉంటాయి. లేని వాళ్ళు వాక్యం దగ్గర రాలేరు. వాళ్ళకు అనుకూలమైన బోధకులు అయితే మంచిగా ఉంటుందని వెళ్ళిపోతారు. అందువల్ల అలా కాదు, సమాజానికి నవ్వించడం, కమ్మించడం, పిట్టకథలు చెప్పుకుంటా కాలాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప వాక్య ప్రకారంగా నువ్వు పరలోకం వెళ్ళాలి, ఈ క్షణమే యేసుక్రీస్తు వస్తే నువ్వు సిద్ధపడి ఉన్నావా, ఏంటి నీ బ్రతుకు అని ఒక్కసారి ప్రశ్నించుకుంటూ ఈయన మాదిరిగా ఉంటూ చక్కగా వాకింగ్ చెప్తే వాళ్ళలో దైవత్వాన్ని నింపడానికి ఇతని జీవితమే ఒక పాఠంగా వాళ్ళకు చూపిస్తే వాళ్ళు బాగుపడతారు. అర్థమైందా? అపోస్తులు అలాగనే చేశారండి, అలాగనే చేశారు. అన్ని విషయంలో తప్పిపోతున్నారు, అనేక విషయంలో తప్పిపోతున్నారు. చూడండి, బట్టల విషయంలో తప్పిపోతారు, తిరుడు విషయంలో తప్పిపోతారు, ప్రేమించే విషయంలో తప్పిపోతారు, ఏక మనసు విషయంలో తప్పిపోతారు, అన్ని విషయంలో తప్పిపోతున్నారు. అందుకనే మీరు అనేక విషయంలో తప్పిపోతున్నారు. ఎందుకంటే మీరు అనేకులు మీరు బోధకులు కాకూడదు. వాక్యం తెలిసిన వాళ్ళే బోధకులు. ప్రారంభంలో వాక్యం తెలిసిన వారే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే ఉన్నారు. 7 మందిని ఎన్నుకుంటారు. 7 మందిని ఎన్నుకున్న వాళ్ళు అన్ని మంచి సమాజంలో అంటే మంచి వాళ్ళని సాక్ష్యం పొందిన వాళ్ళందరూ మంచి వాళ్ళని ప్రజలందరితో ఉన్న 7 మందిలో ఎన్నుకున్న వారిలో మొదటి హతసాక్షి స్టెఫన్ గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది తెలుసా. ఫిలిప్పు గారు, ఆ 7 మందిలో ఈ 7గురు అందరి చేత మంచి నిందారహితులుగా లేకుండా అనింద్యులుగా ఉన్నారు. చక్కగా ఉన్నతంగా బ్రతికారు. వాళ్ళని ఎన్నుకున్నారండి, వాళ్ళని ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నోళ్ళని చూడండి, ఇప్పుడున్న బోధకులందరూ మంచిగా చలామణులు, బాగుంది, సంతోషం. కానీ నేను ప్రకటించే బోధకు అర్హుడనేనా, నా బ్రతికిలా ఉంది, వాక్యానికి వ్యతిరేకంగా చెప్పడానికి నేనేమైనా యోగ్యుడనేనా అని తను తాను ప్రశ్నించుకుంటే బాగుండదు. ధనాపేక్ష ఉందని నువ్వు వాక్యం ప్రకటించొద్దని చెప్తుంది బైబిల్. అర్థమైందా? ధనాపేక్ష ఉన్నా నువ్వు వాక్యం ప్రకటించవచ్చు. నువ్వు ఏమైనా బాగా తిట్టుపోతువా, అది కూడా బైబిల్లో చూపిస్తా, రెఫరెన్స్ చూపిస్తా, అది కూడా నీకు అనర్హుడు అని చెప్తుంది. మరి వీళ్ళ విషయాలు చూడండి, రకరకాలుగా రగిలిపోతున్నారు మొత్తం. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని అనేక విషయంలో మీరు తప్పిపోతున్నారు అని చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. వాళ్ళు తప్పిపోకుండా ఒకే మనసు కలిగి ఉన్నారు. వైద్యుడైన లూకా గారు రాశాడు. ఇది పత్రిక అపోస్తుల కార్యం, వైద్యుడైన లూకా గారు రాశాడు. చెప్పింది మాత్రం అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కువ ఇందులోనే ఉంటుంది. మొత్తం కొన్ని అధ్యాయాల్లో ఉంటాడు పేతురు గారికి సందర్భం, కానీ ఎక్కువ ఈ అధ్యాయాలు 28 అధ్యాయాల్లో ఎక్కువ అధ్యాయాలు మరి పౌలు గారిదే ఉంటుంది. మొత్తం ఇది మాట్లాడింది అంత సందర్భం. 20వ అధ్యాయము 27-28 వచనాలు ఏం చెప్తారంటే, నాకు అప్పగింపబడింది ఇది దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఎవరిదండి, ఇది మా సంఘం అని అనడానికి ఎవరికి వీల్లేదు. అర్థమైందా? సంఘాన్ని ఆకర్షించింది ఆయన మాటల వల్లనే. ప్రతి ఒక్కరు క్రీస్తు మాటలు చెప్పుకొని బతున్నారు. క్రీస్తు మాటలు ఈ భక్తిని అడ్డు పెట్టుకొని కోట్లకు పడగలెత్తున్నారు. కానీ వీళ్ళు అలాంటిది ఏం లేదు. వీళ్ళు నిస్వార్థ పరులండి. అర్థమైందా? యథార్థవంతులు, నీతిమంతులు. వీళ్ళకి ధనం మీద వ్యామోహం లేదు. పరలోకం మాకు కావాలి, పరలోకంలో మేము యుగాలు జీవించాలి. ఈ చిన్న జీవితం 60 ఏళ్ళ జీవితం కోసం వీళ్ళు ఆరాటపడ్డ వాళ్ళు గారు. ఆత్మల సంపాదన కోసం వాళ్ళు ఏమైపోయారు కదా, వాళ్ళు మొత్తం ఏమైపోయారు, కప్పునులా కరిగిపోయారని చెప్పొచ్చు ఒక మాటలో. అర్థమైందా? అందరూ అంతే, కొట్టబడ్డారు, చంపబడ్డారు, అన్నీ మన దాకా సువార్త రావడానికి. చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 27-28 వచనాలు. దేవుని సంకల్పం అంతయు ఆది కాండం నుంచి వెళ్ళి ఈయన ఉన్నంత వరకు దేవుని సంకల్పం అంతయు నేను మీకు తెలపకుండా ఏమంటున్నాడు, నేను దాచుకోలేను. వీళ్ళు దాచిపెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అర్థమైందా? ఇవన్నీ దాచిపెడతారు. అర్థమైందా? ప్రేమ గురించి ఏం చెప్తారు, ఉండాలని చెప్తారు, వీళ్ళే ఉండరు. అర్థమైందా? అలాంటప్పుడు ఏంటి? అందుకనే కొన్ని దాచిపెడుతున్నారు. ఏం దాచిపెడుతున్నారు? దేవుడు ధనాపేక్ష లేకుండా ఉండాలి, మద్యపాని అయి ఉండకూడదు, ఇట్టుపోత అయి ఉండకూడదు, కోపిష్ట అయి ఉండకూడదు, ఈ అన్నిటి గురించి గుణగణాల గురించి చెప్పాడు. ఇవన్నీ పెట్టుకొని కథం చలామణి అవుతున్నారు అంతే లోకంలో. అర్థమైందా? నేను దేవుని సంకల్పం అంతా ఏది మీకు చెప్పకుండా నేను దాచిపెట్టలేదు. దాచిపెట్టకుండా అన్నిటికీ పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. దేవుడు యేసుక్రీస్తు ఏం చేసినాడు? స్వరక్తం ఇచ్చి కొన్నాడండి. సంఘాన్ని ఏం చేసుకున్నాడు? కొన్నాడు. స్వరక్తం ఇచ్చి కొన్నాడు. క్రీస్తు రక్తముతో, అపోస్తుల త్యాగంతో పునాదుల మీద ఏర్పడ్డది సంఘం. అర్థమైందా? స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఈ కొన్న సంఘాన్ని నాది నీదని నువ్వు పీకులాడుకుంటున్నావు ఎందుకు? అర్థమైందా? చాలామందికి నేను చెప్తున్నాను, అదే ఎలా వీడియో రికార్డ్ అవుతుంది కనుక. ఒకటి, క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నదెవరు?
క్రీస్తు కదండి మన గురించి నలగొట్టబడింది, చంపబడింది, మనకు రక్షణ భాగ్యం ఇచ్చింది క్రీస్తు. అసలు క్రీస్తు పేరే పెట్టుకుంటలేరు. అసలు అర్థమైందా? క్రీస్తు పేరే లేదు, కోరియర్ పెట్టుకుంటారు. అర్థమైందా? కొండ పేరు, బండ పేరు, ఈ అన్నింటి పేర్లు పెట్టుకుంటున్నారు తప్ప క్రీస్తు స్వరక్తం ఇచ్చిన క్రీస్తు సంఘాన్ని పేరే పెట్టుకోలేని వారికి వీళ్ళకి బైబిల్ ఎంత అర్థమైందో బైబిల్ అర్థం కాకని ఈ పేర్లను పెట్టుకుంటారని చెప్పొచ్చు. అర్థమైందా? ఇష్టమైనట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే బైబిల్ అర్థం కాకని ఇవన్నీ స్వరక్తం ఇచ్చి కొన్నదెవరు? క్రీస్తు. అర్థమైందా? సంఘం గురించి ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి అవయవాలం ఎవరు? మనమే కదా. సంఘానికి అవయవాలం మనము, సంఘానికి శిరస్సు క్రీస్తు. శిరస్సును పక్కకు పెట్టుకున్నారు వీళ్ళు. అర్థమైందా? ఇక ఏమొస్తుంది? ఇక శిరసే పక్కకుంటే ఇక నీకేం జ్ఞానం ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే ఇష్టానుసారంగా బోధలు అనేది కలుషితం అయిపోయినాయి. ఎందుకంటే కల్మషం అయిపోయినాయి. ఈ అంత్య దినాల్లో చివరి గడే మేలుకొలుపుగా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు స్వరక్తం ఇచ్చిన కొన్న సంఘము కాయుటకు సామర్థ్యం కలిగి ఉండాలంటున్నాడు. కిందకి చూడండి. స్వరక్తం ఇచ్చిన సంపాదించిన తన సంఘమును, ఎవరి సంఘము? తన మన భాగమైతే తన సంఘమా మన సంఘమా? తన సంఘం అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము మన సంఘం కాదు, జస్ట్ మనం పరిచారకులు మాత్రమే. అర్థమైందా? పరిచారకులు మాత్రమే, జీతగాలం అని చెప్పొచ్చు ఒక మాటలో. పరలోకపు జీతం పొందడానికి, నిత్య జీవం అనేది సంపాదించుకోవడానికి జస్ట్ జీతగాల లెక్క పనిచేస్తుంది తప్ప నాది అనే దమ్ము ధైర్యం ఒకటి చేయకూడదు. అలా చేసిందంటే వాడికి దుర్బోధ అని నేను చెప్పొచ్చు వాక్య ప్రకారంగా. తన సంఘం అంటుండా మన సంఘం అంటుండా? తన సంఘం అంటే క్రీస్తు సంఘము. తన సంఘమునకు కాయుటకు, తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ. తన సంఘం కాయాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? దానికి కాయాలంటే నీకు అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నీ యోగకు వస్తుంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేని యందు నిన్ను అధ్యక్షులుగా ఉంచను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త ఉండండి. అన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి. మాట విషయంలో జాగ్రత్త, చూపు విషయంలో జాగ్రత్త, ఈ లోకం అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో జాగ్రత్త ఉన్నవాడే అర్హుడు. అప్పుడే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. అర్థమైందా? లేకపోతే లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ నేను దేవుళ్ళలో ఉంటే అది నీ భ్రమ. నువ్వు మోసపోకూడదు, వచ్చిన వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నట్టే. వాక్యం సూటిగా మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి అంటే సంఘం క్రీస్తుదని నువ్వు భావించాలి ముందుగా. అర్థమైందా? సంఘం క్రీస్తుది. నేను పరిచారకుడును, దేవుడు నన్ను నిలబెట్టుకుంటే నేను మాట్లాడతాను, ఖచ్చితంగా సూటిగా మాట్లాడతాను, నేను మనుషులను మెప్పించే బోధ చెయ్యను, నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటాను. పౌలు గారు ఏమంటారండి? ఇంతమందికి నేను సువార్త ప్రకటించిన తర్వాత నేనే ఎక్కడ భ్రష్టునైపోతానేమని తన శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకుంటు ఆత్మానుసారంగా. అర్థమైందా? ఆత్మానుసారంగా శరీరాన్ని సుఖభోగములందు శరీరాన్ని సుఖపెట్టలే, నలగొట్టిండు. అర్థమైందా? ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారు? నలుగు పెట్టుకుంటారు మంచిగా. ఆయన నలగొట్టిండు, వీళ్ళు నలుగు పెట్టుకుంటారు శుభ్రంగా. ఇక ఉండండి. వాక్యం ఎలా ఉందో ఇక మీరు, వాక్యంలో ఉన్నది వేరు, సమాజంలో ఉన్నది వేరు. అర్థమైందా? చక్కని మాటలు వాడు సుఖభోగములతో నలుగు పెట్టుకుంటున్నారు. వీళ్ళకి అది అవసరం లేదులేండి. అర్థమైందా? శరీరంలో పుట్టే కోరికలతోని ఐటు తీర్చుకోవడానికి పాదాలు పరిగెడుతున్నాయి, ఐటు గురించి మాట్లాడడానికి నోరు తెరుస్తున్నారు. అర్థమైందా? వాక్యంలో ఏముంది, మీరేం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ ఎందుకు ఉండడండి? వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకండి, వాక్య ప్రకారంగా చచ్చిపోవాలి మనం తప్ప వాక్యానికి వ్యతిరేకంగా మనం బ్రతకడం అనవసరం. ప్రియమైన దేవుని పిల్లల, చక్కని విషయాలు ఇంకా చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి 3వ అధ్యాయము 3వ వచనం చూడనా? తిమోతికి రాసిన 1 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం. అధ్యక్షుడు అగువాడు. అధ్యక్షుడు నువ్వు కావాలి అంటే వాక్యం చెప్పాలన్నా, సంఘ పెద్దలన్నా, అధ్యక్షులన్నా ఇవన్నిటికి ఒకే దానికి వస్తాయి. దాన్ని మనకు భారం ఎక్కువ, సువార్త ఎక్కువ అవుతున్నారు. కొంతమందిని అనుభవజ్ఞులను మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని పెద్దలుగా నియమిస్తారు. పెద్దన్నా, సంఘ కాపరన్నా, ఈ అధ్యక్షుడన్నా మొత్తం ఒకే కోవలోకి వస్తుంది. కాకపోతే ఈయనకు పని భారం ఎక్కువ అవుతుంది కనుక కొంతమంది సంఘ పెద్దలను నియమించాడు. పౌలు గారు నియమించాడు. సంఘ పెద్దలనే నేనంటాడు పేతురు గారు. మరి ఈయన బోధకుడు కదా, అపోస్తుడు కదా, పెద్దగా అన్నా కూడా ఈయనకే వర్తిస్తుంది, కాపరన్నా ఈయనకే వర్తిస్తుంది, అధ్యక్షులన్నా ఈయనకే వర్తిస్తుంది. పని భారం ఎక్కువైంది కనుక కొంతమందిని మంచి నిందారహితులను ఏర్పరచుకొని వాళ్ళు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. అంతే.
అధ్యక్షుడు అగువారు నిందారహితుడుగాను. బాగా గమనించండి, ఎంతమంది ఏకపత్ని పురుషుడు, ఏకపత్ని పురుషుడు, ఏకపత్ని పురుషుడుగాను, నిందారహితుడుగాను, ఏకపత్ని పురుషుడుగాను, మితానుభావము, మంచి అనుభవ జ్ఞానం ఉండాలి. ఎక్కడ? దేవుని వాక్యం. లోకంలో అనుభవ జ్ఞానం మస్తు సాధిస్తున్నారు. అసలు లోకం దగ్గర లోక జ్ఞానం మాట్లాడందే ఉత్తమం నన్ను అడిగితే, వాక్యాన్ని బట్టి. ఎక్కడ లోకం జ్ఞానం చెప్పలే వాళ్ళు. అపోస్తులు మీరు చూడండి, ఎక్కడైనా లోక జ్ఞానం ఏం చెప్పలేదు, దేవుని జ్ఞానాన్ని చెప్పిండ్రు. పౌలు గారు ఎవరైతే లోక జ్ఞానంతో విర్రవీగిపోతున్నారో దేవుని జ్ఞానమే గొడ్డలు పెట్టాలి, దాన్ని ఉటంకిస్తూ దీన్ని హైలైట్ చేసి మాట్లాడండి. కొంతమంది మాట్లాడుతుంటే లోక జ్ఞానమే గొప్ప జ్ఞానం అన్నట్టుగా మాట్లాడతారు. అర్థమైందా? మొన్న చేసింది ఏంటి? ఇంతకుముందు బాబు కూడా చెప్పాడు. చిత్తూరు జిల్లా ప్రాంతంలో పద్మజ కానీ పురుషోత్తమ రెడ్డి అని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బిడ్డలు చంపారు. ఏం కాపాడారు పాపం? నాశనం చేసుకున్నారు. 2 బిడ్డలు చంపేసుకున్నారు. ఒక మూఢనమ్మకాలతో, శుద్ర పూజలతో. ఈ జ్ఞానమే దయ్యముల జ్ఞానం. బైబిల్ చెప్పిందే కరెక్ట్. ఈ లోక జ్ఞానం ఏంటి? దయ్యముల వంటి జ్ఞానం అంటాడు బైబిల్ ఒక్క మాటలో. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం పవిత్రమైనది, మొట్టమొదట సాధువైనట్టి, మృదువైనట్టి అని ఉంటుంది మంచి. ఈ లోక జ్ఞానం ఏంటంటే దయ్యముల జ్ఞానం. ఈ జ్ఞానంతో నేను కాపాడదు. ఆ జ్ఞానం నిన్ను నిచ్చినడకాలని అనిపిస్తుంది. మోసం చేస్తూ ఆ జ్ఞానంతో నీకు ఏం చేస్తుంది? మోసం ఎట్ట చేయాలో నేర్పిస్తుంది. ఎలా నువ్వు లౌక్యంతో నువ్వు ఎలా మాట్లాడో నీకు నేర్పిస్తుంది లోక జ్ఞానం. అర్థమైందా? ఎలా మనిషిని ఎలా వంచాలో నీకు చెప్పిస్తుంది. నూనె కంటే నులుపుగా, కత్తి కంటే పదునుగా, మాటలతోనే చంపేసేటట్టుగా మాట్లాడతారు. అర్థమైందా? ఈ లోక జ్ఞానం అలా నేర్పిస్తుంది. దేవుని జ్ఞానం ఏంటంటే సూటిగా నీతో మాట్లాడుతుంది, నిన్ను బ్రతికిస్తుంది, పరలోకాన్ని నడిపించేది దేవుని జ్ఞానం. లోక సంబంధం కొంచెం బాధ అనిపించినా బాధపడితే తప్ప బోధపడదు కదా. మరే దేవుని వాక్యమే అది సూటిగా మాట్లాడుతుంది అంతే. ఏకపత్ని పురుషుడై ఉండాలట. ఉన్నారా? చాలామంది సేవకులు చాలామంది వేరువేరుగా ఉండి అంటున్నారు. మరి అంతా దేవుడు చూడడా అండి? నీ మనసులో కూడా నాకు ఏమై ఉండాలి? ఖచ్చితంగా నేను అధ్యక్షుడు, నాకు నియమించాడు దేవుడు. ఏ అర్హత లేని నన్ను దేవుడు తన పక్షాన్ని నిలబెట్టుకున్నాడు. నేను నా మాటల్లో కానీ, నా చూపుల్లో కానీ అన్నింటిలో నేను పర్ఫెక్ట్గా ఉండాలని, ఏదైనా బలహీనతలు వచ్చినా ఆత్మ సహాయం ద్వారా జయించాలి. అందుకని ఏమన్నాడు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మీకు ఇచ్చిన, పిరికితనం గల ఆత్మను మీకు ఇవ్వట్లేదు. అవన్నీ మాటలు ఏమవుతున్నాయి? 2వ పెళ్లి కూడా చేసుకుంటాడు బోధకులు. ఒరే దౌర్భాగ్యం, నువ్వు ఆ పెళ్లి చేసుకోవద్దు. అసలు తెలుసా? ఒక భార్య, చావైనా బ్రతకైనా ఒక భార్యతోనే ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోయినా సరే కానీ మనం అలాగనే ఉండాలి. దేవుని సేవలో ముందు కొనసాగాలని బైబిల్ చెప్తుంది. ఈ దౌర్భాగ్యానికి ఏమర్థమైంది? మీరు ఒకసారి ఆలోచించండి. భార్యలో కూడా మనం 2వ పెళ్లి చేసుకోండి, సాటి అయిన సహాయం. అట్ట కాదు, నీకు శరీరాన్ని నువ్వు చచ్చిపోలేదు, ఇంకా నువ్వు కోరికలతో నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు కాబట్టి, కానీ అందు గురించి దీనికి మన వంక ఒకటి. అర్థమైందా? సంపూర్ణమైన. అందుకని ఇక్కడ ఏమంటే ఏకపత్ని పురుషుడై ఉండాలంటే యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? మనం అందరం వధువుగా ఉండాలి. సంఘంగా మనం అందరం వధువు సంఘంగా ఉండాలి. మన భర్త ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ వరుడుగా వస్తాడు 2వ రాకట్లో. సిద్ధపాటు కలిగిన ఆ మరి వధువు సంఘమును తీసుకొని వెళ్ళిపోతాడు పెళ్లి కుమారుడు వచ్చి. మరి అలా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ సిద్ధపాటు ఖచ్చితంగా అవసరం. అందుకని చెప్తున్నాడు, నువ్వే మార్గదర్శకంగా ఉండాలి. నేను ఎలా ఉన్నాను? కలంకమైనను ముడతైనట్టు ఏది లేకుండా నేను ఉదక స్నానం చేయించాలని భార్య భర్తలను బంధాన్ని కూడా పోల్చి చెప్పాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో. ఇంత క్లారిటీగా బైబిల్ సూటిగా మాట్లాడుతుంటే దీన్ని మొత్తం పక్కకు పెట్టేసి రకరకాలుగా వీళ్ళు చేస్తుంటే ఏంటన్నాడు? వాక్యం చెప్పేవారు లోపం ఉండొద్దండి. లోపం ఉండదు. ఉంటే మాత్రం వాక్యాన్ని బోధించగలిగి. అర్థమైందా? అది పట్టుకోవడం అర్హత కుళ్ళిదే, ఏం కాదులే పర్వాదులే అనుకున్నా కూడా అలా బోధించి లోపాలు దిద్దుకోకుండా తప్పిదమ్ములు దాచుకున్నవాడు ఏమైపోతాడు? వర్ధిల్లాడు. అయితే ఒప్పుకొని వదిలిపెడితే కనికరం పొందుతాడు అని బైబిల్లో ఉంది. ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? కప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందరు కప్పుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఒప్పుకొని వదిలిపెట్టే వాళ్ళు లేరు క్రైస్తవ్యంలో. ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా అంటే నేను కప్పుకుంటున్నా కానీ అస్సలు ఒప్పుకోను. అసలు నువ్వు ఒప్పుకుంటే దేవుని దగ్గర కనికరం పొందుతావు, కప్పుకుంటే మాత్రం ఉగ్రతకు వెళ్ళిపోతావు. మరి బ్రతుకున్నప్పుడు నీకు సమయాన్ని ఇస్తుంటే నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని వల్ల కనికరం పొందమని టైం ఇస్తున్నాడు. ఆ టైం నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగపరచుకుంటున్నావు. దేవుడిచ్చిన ఈ కృపను నువ్వు మనమందరం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తే భయంకరమైన ఉగ్రతలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు వచ్చినప్పుడు ఏముండదు. ఇక నీ క్రియలను బట్టి నాయన నీకు ప్రతిఫలం ఇస్తా అంటాడు. అది మంచివైనా సరే చెడ్డవైనా సరే నీ దేహంతోనే జరిగిస్తున్నావు కనుక నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీకు నీ క్రియలు తగ్గట్టు జీతం ఇస్తా, అది నా యొద్ద దాచబడి ఉంది, నేనే ఇస్తా అంటున్నాడు. మరి ఈ చదువుతుంటే భయం అనిపించాలి, బాధ అనిపించాలి. ఎక్కడ నేను తప్పిపోతున్నాడు, ఏంటి పరిస్థితి ఏంటి? ఈ క్షణాన్ని యేసు వస్తే నేను ఏమైపోయినా నా భక్తి నాకు పరలోకం తెచ్చిపెట్టాలి, మీ భక్తి మీకు పరలోకం తెచ్చిపెట్టాలి. అలా బ్రతికారండి అందరూ క్రైస్తవులు. మొత్తం వాళ్ళ జీవితాలతో వేల మంది చేర్చబడ్డారంటే
అప్పుడు ఆత్మల రక్షణ కోసం కష్టపడ్డారు. ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది? ఆస్తుల పరిరక్షణ కోసం వీళ్ళు పాటలు పడుతున్నారు, దాన్ని పోగులు చేసుకోవాలని సంపాదన సందడిలో మునుగు తేలిపోతున్నారు. అర్థమైందా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. క్రైస్తవం చాలా తేడా ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి. కింది వచ్చిన చదవమాట. స్వస్థ బుద్ధి గలవారై ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధి ఉండాలి నాయన, చాలా మర్యాదగా ఉండాలి. అర్థమైందా? అంటే ఒక్కరితో నీకు నచ్చినోడితో మర్యాద కాదు, నిన్ను తిట్టినోడితో కూడా నువ్వు మర్యాదగానే ఉండాలి. అర్థమైందా? నేను కొట్టినోడు కూడా నువ్వు మర్యాదగా, ఎందుకు అవసరం ప్రార్థన చేయి. ఎందుకంటే మనకు తెలియదు కదా రాబో ఉగ్రత ఏంటో, ఎవడు వాడిని ఆడిస్తున్నాడో, ఎవరిని వాడిని గిల్లి మొత్తం ఇంకోటి కొట్టడానికి ప్రేరేపిస్తున్నాడో నీకు మాత్రమే తెలుసు. క్రైస్తవుడా, బోధకుడా, వాడు వాడిని రెచ్చగొడుతున్నాడు. నిన్ను నీ మీదకి ఉసుగొలిపి నీలో ఉన్న భక్తిని లేకపోతే అపహరించడానికి, నిన్ను చిట్టుపోతుగానో లేకపోతే నిన్ను అపరాధంలో పడేయడానికి పక్కుని రేపుతున్నాడు. ఆ విజ్ఞానం అంటే ఆ జ్ఞానం నీకు ఉండాలి, ఆ వివేకము నీకు ఉండాలి. బోధకుడా, నువ్వు మర్యాదస్తుడుగా ఉండాలి. వాడు మర్యాద తప్పిపోయినా నువ్వు మర్యాద తప్పితే ఎట్లా? అదే చెప్తుంది బైబిల్. నువ్వు మర్యాదస్తుడిగా ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింప తగినవాడు. అర్హత గురించి చెప్తున్నాడు. బోధింప తగినవాడిగా ఉండాలి. బోధకుడా, నువ్వేదో నీతి మాటలు ఒల్లిచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తావు. ఆవిరి వంటి జీవితం అంటావు, గట్టి పువ్వు లాంటి జీవితం అంటావు, ఇంతలో కనబడ అంతలో మాయమైపోయే జీవితం. ఈ అనర్గళంగా వస్తుంటాయి మొత్తం. ఎందుకంటే ఇది కొట్టిన పిండి, మిగతాయి రాకపోయినా పర్లేదు, కానీ ఈ మాటలు మాత్రం అందరికీ కొట్టిన పిండి. నాలుక మీదనే ఆ వచనాలు వాడుతుంటాయి. ఆ భావం తెలియకుండా బ్రతుకుతుంటారు. అర్థమైందా? వాక్యం మాత్రం టక్కా చెప్తారు, కానీ ఆ భావం తెలియకుండా బ్రతికే ప్రయోజనం ఏంటి? ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అనువదించుకొని జనాలకు చూపించుకుంటూ బ్రతికితే వీటికి సార్థకతం. అంతేనా కాదా? బోధింప తగినవాడిగా ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి. నువ్వేం చేస్తావు? బాగా గమనించండి. మనం ఆతిథ్య ఇచ్చే టైంలో ఉంటామా? ఎవరన్నా ఇస్తే మనం బోధాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ బోధకులను అడుగుతున్నాను నేను. ఇది శిష్యుల గురించి కానీ విశ్వాసుల గురించి కూడా చెప్పట్లేదు ఇది మాట. కేవలం వాక్యం చెప్తుల గురించి చెప్తున్నాడు. అర్థమైందా? వాక్యం చెప్పే వాళ్ళ గురించి చెప్తున్నాడు. నువ్వు అతిథి ప్రియుడివై ఉండాలి. ఎవరికైనా భోజనం పెట్టే స్థాయిలో ఉన్నావా? నువ్వేం చేయకుండా, పని ఒళ్ళు అంచకుండా, ఏం పని చేయకుండా అన్నం వండాలంటే ఏం చేయాలండి? కష్టపడాలి, ఖచ్చితంగా అన్నీ చేయాలి. అర్థమైంది? ఈ మాటలు బాగా నా భార్యకు తెలుసు, లక్ష్మికి. ఆమె బాగా చేసేది. ఎవరైనా వస్తున్నారంటే కంపల్సరీ నేనే చేస్తా. అమ్మగిని వచ్చిన అక్కవారంగానే పిలుచుకోరాదు, ఎందుకంటే ఎందుకులే చిన్న పిల్లగాడు ఉండగా ఏమొత్తి, నేనే చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఖచ్చితంగా ఆతిథ్యం అనేది మనం ఇవ్వాలి అని ఆమె చేసేది కంపల్సరీ. ఎందుకంటే అది వాక్యం అనేది మనకు అర్థమైపోవాలి. అతిథి ప్రియులై ఉండాలి, బోధింప తగినవాడిగా నువ్వు ఉండాలి, ఆతిథ్యం చేసేవారిగా ఉండాలి కంపల్సరీ. అందుకనే దైవజనుడు అన్నయ్య గారు ఏమంటే, మీరందరూ ఖచ్చితంగా నా దగ్గర రావాలి. 5 రోజులు సంవత్సరంలో మీ అందరి దగ్గరికి వస్తాను నేను, కానీ 5 రోజులు నా దగ్గర రండి. మీరందరూ ఒకే చోట కూడుకుందాం, మీ అందరికీ మంచి భోజనాలు పెట్టి మంచి వాక్యాన్ని నేను ఇస్తాను. అది దైవజనులకున్న గొప్ప లక్షణం. నేను 100% నేను ఆ మాటలు ఇందులో ఉన్న క్యారెక్టర్ మొత్తం మంచిగా అప్లై అయ్యేది సునీల్ కుమార్ గారు చక్కగా. ఎందుకంటే ఉన్నతంగా వాక్య ప్రకారం ఉండాలి. వాక్యాన్ని హెచ్చరించడం కానీ, ఆ బ్రతకాలని చెప్పడం కానీ చక్కగా మందకు మాదిరిగా మనం ప్రభువులుగా ఉన్నట్టు ఉండవద్దు, మందకు మాదిరిగా ఉండాలి. అధికారిగా ఆర్డర్లు వేయొద్దు, మనం చేసేవారిగా ఉండాలని అనేకమైన హెచ్చరికలు మంచిగా చెప్తారు. నాకు బాగా ఇష్టం కూడా ఆ మాటలు ఎవరికి ఇష్టపడతారు? ఆత్మ సహాయం ఉన్నవాడు ఇష్టపడతారు. ఏంటో నొప్పి వస్తుంది, అమ్మో ఇలా చెప్తే వాళ్ళు వింటారు అంటే లేదు. ఖచ్చితంగా మంచి మాటలు మనం స్వీకరించాలి. అనేకలు నేను అనేక ప్రాంతాలు నాకు మంచి భోజనాలు పెడుతున్నారు మీరు, కానీ నేను ఖచ్చితంగా మీరు నా దగ్గర రావాలి. నెలకు అంటే 2 నెలలకోసారి 5వ శనివారం నాడు కలుసుకొని మీరు అందరూ రండి, సేవకులు అందరూ రండి, నేను అన్నం పెడతాను. అంత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తాడు అన్నయ్య. తెలుసా? సేవకుల సదస్సులో ఏముండదు, అన్నయ్య సొంతం డబ్బులతో అందరికీ సేవకులందరికీ మంచి మటన్ కానీ చేపలు కానీ చక్కగా ఆహారం మంచిగా మీరందరూ వచ్చి మంచిగా తిని ఉండాలి నాతో ఒక రోజు మొత్తం. అనేకమైన విషయాలు చెప్తారు. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం, చాలా ఆనందంతో సంతోషంతో చెప్తున్నాను నేను. అర్థమైందా? అపోస్తులు ఎలాగైతే ఉన్నారో అలాగంటి క్రమంలో ఉండాలి మనం ఖచ్చితంగా. ఈ బోధలో ఎక్కడ మనం తొలగిపోవద్దు, ఇలా ఉండాలి ఖచ్చితంగా. బోధకుడు ఉండవలసిన బైబిల్లో ఎలా ఉన్నారో అలాగనే మనం ఉండాలి, అలాగనే మనం చేయాలి ఖచ్చితంగా. తప్పిపోవద్దని హెచ్చరికలతో చక్కగా ప్రేమతో మంచి మాటలు చెప్తుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచించండి, ఇలా ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి అని చెప్తున్నాడు. కింది వచ్చిన మనం ఏమంటున్నాడు? మద్యపానీయు కొట్టువాడు కాక. ఏమంటున్నాడు? ఈ రెండింటి ఎందుకు ఉటంకిస్తున్నాడు?
ఈ ఖచ్చితంగా ఉంటాయి రాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు భూత వర్తమాన భవిష్యత్తులు తెలుసు. కొంతమంది తాగి కూడా వాకింగ్ చెప్తూనే ఉంటారు. వాకింగ్ చెప్తే ఇంటికి పోయి కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల నీలో లోపం ఉంటే నువ్వు నోరు మూసుకొని సప్పగా అడుగుకోమంటున్నాడు. ఏమంటున్నాడు? మద్యపానీయం అంటే కొట్టుపోతూ, అంటే తిట్టువాడే ఉండొద్దు, మద్యపానం చేయవాడు ఉండొద్దు, తాగొద్దు, తిట్టుపోతూ. అంటే ఈ తిట్టడం కూడా నీకు ఉండ అర్హత లేదు, అనర్హుడం అన్నట్టు వాక్యం చెప్పడానికి. పర్టిక్యులర్గా ఇది బోధకుల గురించి చెప్తున్నాడండి, విశ్వాసుల గురించి చెప్పట్లేదు ఈ మాట. పర్టిక్యులర్గా బోధించే వారి గురించి మాటలు చెప్తున్నాడు, బోధించే వారి గురించి చెప్తున్నాడు. బోధకుడు సరి చేసుకొని మంచి లక్షణాలను అలవర్చుకోవడానికి, ఉన్న ఏమైనా చెడు దుర్గుణాలు ఉంటే బయటకు తీసేసి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి మందకు మాదిరిగా ఉండడానికి బోధకుడు మాత్రమే పర్టిక్యులర్గా ఇది రాస్తున్నాడు. మంచి మాటలు. సాత్వికుడును చూడండి, జగడమాడని వాడు సాత్వికుడు. ఫస్ట్ ఏమంటున్నాడు? సాత్వికం ఉంటే నీకు జగడం రాదండి, ఆ సాత్వికం లేకపోతే జగడం వస్తుంది. అర్థమైందా? సాత్వికం నీలో ఉన్నదనుకోండి, ఎవరన్నా ఏదన్నా సప్పకుండా వెళ్ళిపోతాం. అసలు నువ్వు జగడం ఆడుతున్నావు, నువ్వు పోయి విపరీతమైన బండబూతులు తిడుతున్నావు, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నావు అంటే మాట్లాడే మాట క్రమం ఉంటుంది. వాళ్ళు ఏదైనా తప్పు ఉందనుకోండి, మౌనంగా ఉంటే మన తప్పు నిజమైపోద్దని అనుకునే ప్రమాదం ఉంటుంది. వాళ్ళ నోరు మూవించే క్రమంలో ఎక్కడ మన నోటికి త్వరలడానికి ఆస్కారం లేదు. ఒక్క చెడ్డ మాట కూడా మనం మాట్లాడేటప్పుడు ఈ మాట నువ్వు తప్పన్నావు బ్రదర్ అని పక్కోడు తప్పు పట్టకుండా మనం మాట్లాడాలి. మంచి వివేకంతో మాట్లాడాలి. ఏంటమ్మా ఇది చేసేది కరెక్ట్ కాదు ఇది అనేది వాళ్ళని సరిదిద్దే, వాళ్ళ తప్పును ఎత్తు చూపించి వాళ్ళని సరిదిద్దే క్రమంలో మనం పడిపోవద్దు. వాళ్ళేదో బూతులు అన్నా సరిగా మనం మంచిగానే చెప్పాలి తప్ప, ఎందుకంటే ఆ సాత్వికత మనకున్నది, వాళ్ళకి లేదు. సాత్విక లేదు, రగిలిపోతుంటారు, ఆవేశపడిపోతుంటారు. వాళ్ళేదో రగిలిపోతున్నారు, వాళ్ళేదో ఆవేశపడరు, నువ్వు ఆవేశపడకు. అర్థమైందా? తిట్టుపోతుంటే ఎమ్మటే రగిలిపోతుంది. ఎందుకంటే నువ్వు అనుకోవాలి, ఓహో వాళ్ళ శరీరంలో ఆవేశాన్ని రగిలించే ఒక దుష్టుడు ఉన్నాడు, అందుకే వాళ్ళు ఇట్లా భయంకరంగా వాళ్ళు లేచొస్తున్నారు. వాళ్ళని మనిషిని చూడకుంటే మనకు చాలా మంచిది, వాళ్ళలో దుష్టుని చూడాలి మనం. ఓహో దుష్టుడా, మనటిదాకా బాగానే ఉంది, ఇంతేనే రేస్ అయిపోతుంది ఎందుకు, మండిపోతుంది ఎందుకు? ఓహో ఈ మంటకు కారణం పక్కోడు ఉన్నాడు. వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుసు కదా. మన సాత్వికంతోనే వాళ్ళని చల్లారిపాలి. ఎలాంటి నిప్పునైనా నీళ్లు పడితే చల్లారిపోదు. అది వాళ్ళు ఎంత మంటమండి, ఎంత రెచ్చిపోయినా మనం ఏం చేయాలి? చల్లని మాటల ద్వారా, వాళ్ళు రగిలిపోతున్న మాటల ద్వారా చల్లారిపోవచ్చు. అర్థమైందా? నేను చెప్పేది అర్థమైందా? నిప్పు బాగా తగలబడిపోతుంది, అర్థమైందా? నీళ్లు కొడితే ఏమైపోతుంది? సాత్వను చల్లారిపోతుంది. ఇక బాగా రగిలిపోతుంది, ఏదో మాట్లాడుతుంది. నీ సాత్వికమైన మాటలతో, చక్కని మాటలతో నువ్వు మాట్లాడినామనుకో, చూసేవాళ్ళే అమ్మో ఈమె ఇట్లాంటిదా గయ్యాడదని అందరూ వచ్చి వాళ్ళని ఆమె మాట్లాడుతూ నువ్వేం మాట్లాడుతున్నావు, ఆమెం మాట్లాడుతూ నువ్వేం మాట్లాడుతున్నావు, ఆమె గ్రహించి ఏమంటే సిగ్గుపడి సైలెంట్గా వెళ్ళిపోతారు. అలా సాత్వికం మనకు ఉండాలి, బోధకులు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఏ దాంట్లో పోయి తల దూడిసే అవసరం లేదు. కింది వచ్చినామమ్మ, ఇది చాలా ప్రాముఖ్యమైన ముచ్చట. బోధకులకు ఏంటంటే ధనాపేక్ష లేనివారే. ఉన్నోళ్ళు ఉండా లేనోళ్ళు ఉండా చెప్పండి? ధనాపేక్ష లేనివారే. ఎవరికి? బోధకుడికి ఉండొద్దు, ధనాపేక్ష ఉండొద్దు అంటాడు. ఈయన చూస్తే మాత్రం అసలు అబ్బా ఎలా సినిమా హీరోలాగా ఉన్నారండి మొత్తం. ఎలాగ అసలు దేన్ని వదులుకోరు, అన్నీ కావాలనే ఉంటారు మొత్తం. మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళ స్టేజీ వాళ్ళదంతా క్లబ్ ఉంటుంది కదా, అదే డిస్కో చేస్తుంటారు మొత్తం క్లబ్లు. అవి మొత్తం భయంకరంగా ఎలాగైతే లైట్లు ఉంటాయో మొత్తం ఆ లైట్లలో ఎలాగైతే వీళ్ళు ఇది చేస్తుంటారో సేమ్ అలాగ ఉండిపోతున్నారు మొత్తం. అర్థమైందా? భయంకరమైంది. ధనాపేక్ష లేనివాడంటే ఎవరిస్తున్నారా అంత డబ్బు? సత్యవాక్యాన్ని చెప్పేవాళ్ళు అసలు లేనే లేరు, ప్రపంచంలో కనిపించలేరు. వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఆనిముత్యాలా కొద్ది మంది ఉన్నారు తప్ప అసత్యాన్ని ప్రకటించే వాళ్ళ ఆర్భాటాలు చూడు, వాళ్ళ ఆర్భాటాలు చూడు, అంగులు ఆర్భాటాలతో ఊరెక్కిచ్చేస్తారు మొత్తం. ఆడికే అమాయకమైన జనం, ఎందుకంటే తండోపతండాలుగా వెళ్ళిపోతారు. బైబిల్లో కూడా ఉంది, విశాలమైన మార్గం ఏదట? నరకం. మరి పరలోకం వెళ్ళేవాళ్ళు విరుకు ద్వారమున ప్రవేశించడం పోరాడుడి. అది చిన్నగా ఉంటుంది, ఆ దారి సంకుచితమై ఉంటుంది, దాంట్లో కొద్దిమంది అనేకులు ప్రవేశిస్తారని వస్తారు, వాళ్ళ వల్ల కాదన్నాడు ఒక మాటలో. అనేకులు ప్రవేశింపజూతారు కానీ మరి వల్ల కాదు అంటే వాడు ఏదో వస్తాడు దేవుని గురించి నమ్ముదామని, తర్వాత పోదామంటారు, చిన్న శ్రమలు వచ్చే వరకు పడిపోతుంది, అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ పునాది ఇసుక మీద వేస్తున్నారు, బండ మీద వేయాలి. అది క్రీస్తు అనే బండ మీద వేయాలి పునాది. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటూ ఉంటుందా అండి? ఉంటుందా? పోద్దా? పోద్ది. ఇంటికి వెళ్ళాక చదవండి మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి కిందికి వచ్చిన వాళ్ళు మొత్తం చదివితే అది ఉపమాన రీతిగా చెప్తాడు బుద్ధిమంతుని గురించి, బుద్ధి లేని వాని గురించి. ఒకసారి మీరు ఆలోచించండి.
భయంకరమైన సందర్భం. ఇది చాలా వరకు ఇది చెప్పాలంటే ఒక 3 గంటలు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే అంశం 3 గంటలు చెప్పాలి. పాత నిబంధనల వాళ్ళని ఒక్క టచ్ చేయలేదు నేను, ఇంకా వాళ్ళ కాపాలను కానీ వాళ్ళ గురించి, జస్ట్ కొత్త నిబంధనల గురించి చెప్తున్నాను. దీన్ని ఇంకా కొనసాగింకా నేను చెప్తే మళ్ళీ తర్వాత, ఎందుకంటే ఇది అవసరం. బోధకుల మీదనే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఎవరి వాళ్ళు పొగుడుకునే బోధలు వచ్చినాయి కదా, లేదు, అందరూ సరి చేసుకుని వాక్య ప్రకారంగా జీవించాలి. బోధకుల నుంచి వెళ్ళి ఎవరు రావాలి? దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి, దేవునికే కీర్తింపబడాలి, మనిషి తగ్గింపబడాలి. ఈ రోజులు బోధకులు హెచ్చింపబడుతున్నారు, దేవునికి కలంకం వస్తుంది. అందువల్ల బాధతోనే ఈ మాటలు చెప్తున్నాం తప్ప ఎవరినో ఉద్దేశించడం కాదు. ఏదైనా ఖండించి చెప్తున్నాము అంటే వాళ్ళను ప్రేమించి చెప్తున్నట్టే తప్ప వాళ్ళ మీద మనకేమైనా భూమి తగారా? మనకెందుకుంటుంది పగ? జస్టు సాత్వికంతోనే ప్రేమించే చెప్తున్నాం తప్ప ఈ మాటలు వాళ్ళ మీద కక్ష పెట్టి ఇంత వేల మంది పోతుడు ఓర్చుకోలేక ఈ ఓర్వంతనం దుష్టునుకుంటుంది, మాకుండదు. ఈ ఓర్వంతనం, అసూయ, మత్సరము దుష్టునుకుంటుంది. అర్థమైందా? దేవునికి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం ఎవరుకుంటుంది? దేవునికి ఉంటుంది. అలా దయాలత్వము, సాత్వికం ఉంది కనుకనే హెచ్చరికతోనే ప్రేమించే అగ్నిలో నుండి లాగాలి కొద్ది మంది అయిన సత్యాన్ని గ్రహించాలని చెప్తున్నా తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ వీడియో చూస్తున్న వీక్షకులు ఎవరైనా సరే అపార్థం చేసుకోండి, అయిపోయేంత వరకు ఈ వీడియో మొత్తం చూడండి. చక్కని విషయాలు మీకు బోధపడతాయి. అనేకమైన సందర్భాలు దీని మీదనే ఉంటాయి. మీరు నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూడాల్సిందే. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాను తండ్రి. చెప్పిన ప్రతి మాట నీ పిల్లల హృదయం అనే పలక మీద ముద్రించుకోండి తండ్రి. నాయన వాళ్ళకు మాత్రమే కాదు తండ్రి, బోధకులమైన మాకు మేము కూడా బోధించుకున్నాము తండ్రి. దానికి ఉండవలసిన లక్షణాలు కూడా మీరు రాయించాలి తండ్రి. నాయన మరి ఆ మాటల్లో ఏ ఒక్కటి కూడా మాలో లోపం ఉంటే తండ్రి, మేము నీ వాక్యాన్ని ప్రకటించి యోగ్యులం కాదని వాక్యం చెప్తున్నది పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తున్నారు మేము. అవును నాయన, ఈ దేహములో నాయన ఆత్మవు శరీరము కలిసి ఉన్నంత వరకు తండ్రి, తొలి శ్వాస ఉన్నంత వరకు తండ్రి నమ్మకమైన బిడ్డలుగా నీ వాక్యంలో నమ్మకంగా తండ్రి ముందు కొనసాగే అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మాలో లోటుపాట్లు ఏమాత్రం లేకుండా తండ్రి వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను వాక్యానుసారంగా జీవింపు చేయడానికి తండ్రి మందకు మాదిరిగా, సంఘానికి మాదిరిగా మమ్మల్ని తండ్రి కనపరుచుకునే అట్టి భాగ్యం మాకు దయచేయండి. నీ పిల్లలు కూడా ఉన్నతంగా నాయన క్రీస్తు స్వారూప్యంలోనికి మారడానికి నీ పిల్లలు కూడా తండ్రి అపారమైన కృప కనికరము నీ పట్ల చూపుతూ నీ ఆత్మ సహాయం నడిపింపు నీ బిడ్డలకు దయచేయండి, నాకును దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ బలమైన నీ హస్తానికి తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ తండ్రి సమస్తము నువ్వు చిత్తానుసారంగా మా బ్రతుకుల్లో మీరే జరిగించమని నీ కళ్ళ దృష్టి మా మీద ఉంచి కాచి కాపాడమని నిండు మనసుతో వేడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటాను తండ్రి. అందరికీ వందనాలు.